హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూద్దామండి. సో మరి ఇవన్నీ కూడా అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్. సో నిరుద్యోగ అభ్యర్థులు అంతేకాకుండా ఉద్యోగాల కోసం చూస్తున్నటువంటి అందరికీ కూడా ఉపయోగపడతాయి. సో మరి గ్రామవార్డు సచివాలయము 3వ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ప్రీవియస్ పేపర్స్ చాలా ముఖ్యమైనవండి. సో ఆ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. నోటిఫికేషన్ 1, నోటిఫికేషన్ 2కు సంబంధించి అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, ఫస్ట్ కామెంట్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రామ వార్డు సచివాలయాల సంబంధించి 3వ నోటిఫికేషన్లో వీరికి ఎలాంటి ఖాళీలు ఉండకపోవచ్చు. మరి ఎవరికి ఉండవు ఏంటి అనే వివరాలు చూద్దాము. నెక్స్ట్ ఇంకొక గుడ్ న్యూస్ అండి. గ్రామ స్థాయిలో గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో మరొక 10,000 ఉద్యోగాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా న్యూస్ అయితే వచ్చిందండి. మరి ఏంటి ఆ ఉద్యోగాలు, ఏ విభాగంలో ఉన్నాయో చూద్దాము. జైల్ అభ్యర్థులకు షాకింగ్ న్యూస్ అండి, నిజంగా చెప్పాలంటే. సో చూద్దాం మరి అదేంటో. యూపీఎస్సీకి ఇక ఓటీఆర్ పద్ధతి అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ పద్ధతి పెట్టబోతున్నారంట. అన్నీ కూడా మనము క్లియర్గా చూద్దాం. ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు మీకోసము చాలా క్లియర్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. దాంతోపాటు క్లాసెస్ కూడా మీకైతే చెప్పడము జరుగుతుంది. ఓకే. సో గైస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అంతేకాకుండా పోలీస్, ఆర్ఆర్బీ, గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 months కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 ప్లస్ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని వాట్సాప్, అదే నెంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు వితిన్ 10 minutesలోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో ఫ్రెండ్స్, ఇక 1 by 1 చూసినట్లయితే ముందుగా జూనియర్ లెక్చరర్స్కి సంబంధించిందండి. జూనియర్ లెక్చరర్స్కి బీఈడి తప్పనిసరి. జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న రెగ్యులర్ బీఈడి ఒప్పంద లెక్చరర్లు బీఈడి చేయాలని ఇంటర్ విద్యాశాఖ ఆదేశించడము జరిగింది. మరి ప్రభుత్వ పాఠశాలలు సిబిఎస్ఈకి అనుబంధంగా మారుతున్నందున ప్రత్యేక ఇంటర్మీడియట్ బోర్డు ఉండదు. దీన్ని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తారు. సిబిఎస్ఈలో ఇంటర్మీడియట్కు +1, +2గా పరిగణిస్తారు. బీఈడి అర్హత ఉన్నవారే +1, +2కు బోధించాలి. ప్రస్తుతం చాలామందికి బీఈడి లేదు. 2026లోగా జూనియర్ లెక్చరర్లు ఈ కోర్సు పూర్తి చేయాలని, ఈ కోర్సులు అందించేందుకు ఇంటర్ విద్యాశాఖ ఇగ్నోతో సంప్రదింపులు జరుపుతుంది అన్నట్లుగా మనకైతే తెలియచేయడము జరిగింది. అంటే ఎవరైతే ప్రభుత్వంలో కావచ్చు లేదా ప్రైవేట్ కళాశాలల్లో కావచ్చు జైలుగా పనిచేస్తున్న వారికి తప్పనిసరిగా ఇకపైన బీఈడి ఉంటుంది అన్నట్లుగా ఇక్కడైతే మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది. యాక్చువల్గా జైలుకి ఏం అవసరం లేదండి, తెలుసా? ప్రీవియస్గా జైలుకి ఏం అవసరం లేదు, జస్ట్ ఒక పీజీ ఉంటే సరిపోతుంది, అంతే. పీజీ, దట్స్ ఇట్, ఇంకా ఏమీ కూడా అవసరం లేదు. కానీ ఇప్పుడు బీఈడి కూడా దీనికి పెట్టడంతో మరి కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. చూద్దాం మరి ఏమవుతుందనేది. నెక్స్ట్ చూసినట్లయితే యూపీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్ సమాచారం ఒక్కసారి నమోదు చేస్తే చాలు, అభ్యర్థులకు 70% సమయము ఆదా. కేంద్ర యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు వేధించే సమస్య ఉద్యోగాలు, పరీక్షలకు అప్లికేషన్లను పూర్తి చేయడము. సో రాత తప్పులు, సాంకేతిక తప్పులు దొరలకుండా అప్లికేషన్ను పూర్తి చేయడం అభ్యర్థులకు కత్తి మీద సామే. పైగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన ఉద్యోగాలకు పరీక్షకు తరచుగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉంటాయి. ఎవ్రీ 6 monthsకి ఒక నోటిఫికేషన్ వస్తుందండి ఇది. దీంతో అభ్యర్థులకు ప్రతిసారి అప్లికేషన్ పూర్తి చేయడానికి అధిక సమయం వృధా అవుతుంది.
ఈ సమస్యను నివారించడానికి యూపీఎస్సీ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై అభ్యర్థులు తమ వివరాలు ఒకసారి పూర్తి చేస్తే చాలు, మళ్ళీ వివరాలను నమోదు చేయవలసిన అవసరం లేదు. ఇందుకోసం యూపీఎస్సీ వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించింది. యూపీఎస్సీ పరీక్షలకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు యూపీఎస్సీ వెబ్సైట్ upsc.gov.in మరియు upsc.online.nic.inలో వారి యొక్క ప్రాథమిక వివరాలను లైక్ ఏపీపీఎస్సీకి టీఎస్పీఎస్సీకి ఏ విధంగా వన్ టైం రిజిస్ట్రేషన్ ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా చేసుకోవచ్చు అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ అప్డేటు ముఖ్యమైన అప్డేట్ అండి. హెల్త్ క్లినిక్లుగా గ్రామ సచివాలయాలు అంటూ మనకైతే అప్డేట్ చేశారండి. సో రాష్ట్రంలో ప్రతి సచివాలయానికి అనుబంధంగా మొత్తము 1032 వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి హెల్త్ క్లినిక్లోనూ సుశిక్షితులైనటువంటి సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, ఒక ఏఎన్ఎం, 3 నుండి 4 ఆశా వర్కర్లు గ్రామ ప్రజలకు సేవలు అందిస్తారు. 8500 మంది ఎంఎల్హెచ్పిలను నియమించామని, మరో 1500 మంది ఎంహెచ్పిలను నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశామని ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికే గ్రామాల్లో 1500 హెల్త్ క్లినిక్లకు సొంత భవనాలు ఉన్నాయని, 8500 భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. ఇందుకోసం 2000 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటికే మరో 3000 భవనాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఏవైతే ఇక నూతనంగా నిర్మించనున్నారో వాటిలో దాదాపుగా మరొక 10,000 వరకు రిక్రూట్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నట్లుగా ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. ఓకేనా. మిగిలిన 3000 భవనాల నిర్మాణానికి డిసెంబర్లో చేపట్టనున్నట్లుగా తెలియచేయడం జరిగింది. ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్లో 67 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయన్నట్లుగా ఇక్కడైతే తెలియచేయడం అయితే ఇక్కడ మనము చూడవచ్చండి. ఓకేనా. ఇంపార్టెంట్ అండి. హెల్త్ క్లినిక్లలో ఇంకా మరో భారీ నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వైద్య శాఖలో కొలువుల మేళ అంటూ ఒక అప్డేట్ అయితే ఉందండి. ఈరోజు 296 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. సో డిఎంఈ పరిధిలో 220 పోస్టులు, మెరుగైన వేతనాలతో ఉద్యోగాలపై క్రేజ్, నిరుద్యోగులకు మంచి అనూహ్య స్పందన. నిరుద్యోగుల నుంచి ఇప్పటికీ 4000 మంది దరఖాస్తుకు రేపటితో ముగియనున్న గడువు. ఎక్కడండి? మచిలీపట్నము. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగ నియామకాల పరంపర కొనసాగుతుంది. సో ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఆసుపత్రుల్లో ఏర్పడిన ఖాళీలన్నింటినీ ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా అధికారులతో సో వెసులుబాటు కల్పించడం అయితే ఇక్కడ చూడవచ్చంటూ మనమైతే చూడవచ్చండి. సో డిఎంఈ పరిధిలో 220 పోస్టులు అండి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో 39, వైద్య విధాన పరిషత్లో 37, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 220 పోస్టులు, కలిపి మొత్తం 296 ఉద్యోగాలు ఉన్నట్లుగా మనకైతే తెలియజేశారు. అన్ని రకాల ఉద్యోగాలు ఉంటున్నాయండి. మళ్ళీ ఇందులో 10వ తరగతికి కూడా ల్యాబ్ అటెండర్ కావచ్చు, సో లేకుంటే మామూలు అటెండర్స్ కావచ్చు, సో ఇలాంటివి స్వీపర్స్ లాంటివి కావచ్చు, 10వ తరగతితో కూడా విద్యార్హతతో కూడా ఉంటున్నాయి. కొన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్లు కావచ్చు ఉంటున్నాయి. సో అన్ని జిల్లాల్లో విడుదలవుతున్నాయండి ఇవి. ఓకేనా. 1 by 1 మీకు జిల్లాల వివరాలు కూడా మీకైతే తెలియజేస్తున్నాను. సో ఒకసారి గమనించాలి. నెక్స్ట్ చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. పోలీస్ శాఖలో అంతర్భాగంగా మహిళా సంరక్షణ కార్యదర్శులు ప్రత్యేక చట్టానికి రూపకల్పన ముసాయిదా సిద్ధము. హైకోర్టులో అనుకూల మరియు ప్రతికూల వ్యాజ్యాలు, చట్టం తేకుండా అడ్డుకోలేమన్న ధర్మాసనం అంటూ మరైతే ఇక్కడ చూడవచ్చు. ఓకే. పోలీస్ శాఖలోకి మహిళా సంరక్షణ కార్యదర్శులు ప్రత్యేక చట్టానికి రూపకల్పన అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. అంటే ఎవరైతే మహిళా సంరక్షణ కార్యదర్శులుగా గ్రామ వార్డు సచివాలయాల్లో నియమితులయ్యారో వారిని అందరినీ కూడా పోలీస్ శాఖకైతే తీసుకోవడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో దీనిపైన కోర్టుల్లో కూడా కేసు అయితే నడుస్తుందండి. కానీ అయినప్పటికీ కూడా ఎట్టకేలకు మరి వీటిని ఏం చేస్తారంట, తీసుకుంటాము అనే ప్రభుత్వం అయితే క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఈ ప్రాసెస్ కనుక కంప్లీట్ అయితే మాత్రము ఇకపైన కొత్తగా గ్రామ వార్డు సచివాలయాల్లో మనకైతే సో మహిళా కార్యదర్శుల పోస్టులు ఉండకపోవచ్చు. నెక్స్ట్ రానున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, ఓకే, ఎస్ఐ కానిస్టేబుల్ ముఖ్యంగా కానిస్టేబుల్ ఉద్యోగాలలో కూడా మనకు మహిళలకు ఉద్యోగాలు ఉండే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటుందండి. అందరూ కూడా గమనించాలి. ఓకేనా. యా.
సచివాలయ సిబ్బందికి పోలీసు విధులు అంటూ మరొక అప్డేట్. రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం. మహిళా ఉద్యోగులకు రాత్రిపూట డ్యూటీని అంటూ విస్మయం. సో ఇక్కడ అంటే రెండు విధాలుగా ఉందండి. కొంతమంది అభ్యర్థులు, సచివాలయ అభ్యర్థులు కొంతమంది అంటే ప్రీవియస్గా జాబ్స్ వచ్చిన వారు ఏమని చెప్తున్నారంటే, సో మాకు ఇష్టమే, మాకు బాగానే ఉంటుంది, మేము చేసుకుంటామని చెప్పి కొంతమంది చెప్తుంటే, లేదు మాకు మహిళా కార్యదర్శులుగా ఉండడమే బాగుంది, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళడం అంటే రెండు వైపులా కూడా వీరైతే చెప్పడం అయితే చూడవచ్చు. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి. 3వ నోటిఫికేషన్లో మ్యాక్సిమం మనకు గ్రామ సంరక్షణ కార్యదర్శుల పోస్టులు ఉండకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ పోలీస్ శాఖలో కూడా ఉద్యోగాలు అయితే ఉండకపోవచ్చు. 10,000 కొత్త ఉద్యోగాలండి విలేజ్ హెల్త్ క్లినిక్స్లో మనకు అతి త్వరలో రాబోతున్నాయి. జైలు అభ్యర్థులకు బీఈడీ పెట్టారు, యూపీఎస్సీకి ఓటీఆర్ పద్ధతి. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా షేర్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో మీకు ప్రీవియస్ పేపర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము సో మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు సో ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. సో అంతేకాకుండా టెస్టులు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. సో ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. సో ఫ్రెండ్స్, 500 రూపాయలే కదంతా కొంచెం వేయద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో వెంటనే పర్చేజ్ చేయండి.